నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా దానికి తగ్గట్టుగా సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మాత్రం ఇన్‌చార్జ్‌లను మారుస్తూ, ఎక్కడైతే ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నేతలను అక్కడ రీప్లేస్ చేస్తూ తనదైన స్టైల్‌లో అధికార పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ ఎవరైతే టికెట్ దక్కని వాళ్ళు అసంతృప్తులున్నారు, వేరే పార్టీలకు వెళ్తారంటూ మా దగ్గర రావడానికి చాలా మంది రెడీగా ఉన్నారంటే విపక్షాలు మరోవైపు ప్రచారం చేసుకుంటున్న వేళ అసలు వేరే పార్టీలకు వెళ్ళాలని పక్క చూపులు చూస్తున్న నేతలకి ఏమాత్రం ప్రజాదరణ ఏదైనా ఉందా? బయటైతే లేదు అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఆ నేతలు ఎవరైతే వేరే పార్టీలు మారాలనుకుంటున్న నేతలందరూ అసలు ఎవరు? సో, ప్రస్తుత అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు ఏదైతే ఇన్‌చార్జ్‌లను అధికార వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్‌చార్జ్‌లను మారుస్తూ ఎక్కడైతే ఆయన ఆ విధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు చాలా మంది మా దగ్గర రావడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న పరిస్థితి. చాలా మంది నేతలు, కీలక నేతలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్తున్నారు. కానీ జరుగుతున్న చర్చ ఏంటంటే సార్, ఇక్కడ ప్రజాదరణ లేదనే వాళ్ళని పక్కన పెడుతున్న నేపథ్యంలో వీళ్ళు అవతల పార్టీకి వెళ్లి ఏమాత్రం ఆదరణని పొందగలరు అన్న ఒక చర్చ నడుస్తోంది. అసలు వెళ్ళాలి అనుకుంటున్న నేతలంతా ఎవరు సార్? ఏం జరిగే అవకాశాలున్నాయంటారు? ఇవాళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్లు లేరు అనేటువంటి పరిస్థితిని ఆయనంతటా ఆయన చెప్పేస్తున్నారు. వాళ్ళ పుత్రరత్నం లోకేష్ గారు మహానాడులోనే క్లియర్ గా చెప్పాడు, 40 స్థానాల్లో మాకు ఇప్పటివరకు అభ్యర్థులే లేరు, అసలు పరిస్థితే లేదు అని చెప్పాడు. అంటే ఇంకా 135 స్థానాలు. ఆ 135 స్థానాల్లోనూ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు పెట్టి లేకపోయేటట్టయితే గెలుస్తామన్నటువంటి భరోసా ఉండి వచ్చేటువంటి క్యాండిడేట్లు ఎవరు కనిపించట్లా. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఇంకోటి ఏం చేస్తోందంటే, ఎవరైనా కనుక పోటీ చేస్తారేమో అని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళని ఎంతో కొంత 40 కోట్లు 30 కోట్లు ఎంపీ సీట్లకి ఇట్లా డిపాజిట్లు చేయండి అని చెప్పని కూడా అడుగుతున్నారట. దాంతో కూడా బెంబేలు ఎత్తిపోయేసేసి ఇవాళ రోజున చాలా మంది అసలు నిలబడటానికే రెడీగా లేరు జనాలు, అట్లాంటిది ఇంకా మేము ఉన్నవన్నీ నీ దగ్గర పెడితే ఏమైపోతాము అనేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున కొన్ని క్యాండిడేట్లని డిక్లేర్ చేస్తా పోతున్నారు. ఆయనకి 151 మంది ఉన్నారు. 151 మంది గెలిచిన వాళ్ళు కదా వాళ్ళందరూ. వాళ్ళల్లో కొంతమందిని మారుస్తున్నారు, కొంతమందిని ఏమన్నా షిఫ్ట్ చేస్తున్నారు, కొంతమందికి ఏమన్నా పార్టీ పరంగా ఇంకేమన్నా ఇది చూపిస్తాము అని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటి? తన లిస్టు కూడా రెడీ చేసి రిలీజ్ చేయాలి. అంతే కదా. వాళ్ళు చెప్తున్న ప్రకారం వాళ్ళ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఉంది, జనాలందరూ అసలు పరిగెత్తుతున్నారు అని చెప్పంటే, మరి ఆ పరిగెత్తుతున్నప్పుడు జనరల్ గా చేసేది ఏంటి? వాళ్ళు ఇంకా లిస్టు ముందు రెడీగా చేసుకుని ఇవ్వాలి. కానీ ఇవాళ చంద్రబాబు గారు చూస్తుంది ఏంటంటే, హీఈస్ వెయిటింగ్ ఫర్ మన జగన్ గారి లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఎవరు వస్తారు అని చెప్పారు. అందులో తీసేసినటువంటి వాళ్ళని ఎవరన్నా ఉంటే వాళ్ళని కొంతమంది తన దగ్గరికి తీసుకుని రావాలి, వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క ఇది. అయితే ఇక్కడ చంద్రబాబు గారి మొదటి నుంచి కూడా క్యాండిడేట్లు పార్టీ పరంగా కాకుండా ఆ పార్టీలోనూ అక్కడ ఎవరన్నా ఉండి డబ్బులు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి సీట్లు ఇవ్వటం అనేటువంటిది ఆయన మొదటి నుంచి చేస్తున్నటువంటిది. అయితే ఇవాళ పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ 2 రకాలుగా మనం విభజించాలి. ఒకటి, వాళ్ళని తీసి యంగ్స్టర్స్ తేవాలి, యువతను తీసుకురావాలి. ఎట్ ద సేమ్ టైం సామాజిక న్యాయం చేస్తూ సోషల్ జస్టిస్ చేయాలి. ఈ 2 తోటి ఆయన ముందుకెళ్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు పేర్ని నాని గారు అబ్బాయికి ఇచ్చారు యూత్ అంటే, పేర్ని నాని గారు పోటీ చేయకపోయారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, అట్లాగే భూమాన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి. ఆ రకంగా కనుక మనం చూసుకుంటే ఎవరైతే యూత్ ఉన్నారో సెకండ్ జనరేషన్ అనేది థర్డ్ జనరేషన్ అంటే యూత్, వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏం చేస్తున్నారు? సోషల్ జస్టిస్ చేస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే, ఇంతకు ముందు ఎవరైతే బీసీ సీట్లలో లేక ఉన్నటువంటి చోట అగ్రవర్ణాలు ఉన్నారో అక్కడల్లా మైనారిటీలకు కానీ లేకపోతే ఏమన్నా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ ఇవ్వటం చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? ఏదైతే వాళ్ళ రాజకీయ పార్టీలు సోషల్ జస్టిస్ గురించి చెప్తున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేది ఎవరిని తీసుకుంటాడు ఆయన? ఇప్పుడు తీసేసినట్టు లేకపోతే ఏదో వచ్చినటువంటి వాళ్ళని తీసుకోవాలి అని. అయితే నాకున్నటువంటి ఇదేంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏవి తీసుకుంటాడా లేదా అనేటువంటిది కూడా సందిగ్ధంలోనే ఉన్నాడు ఆయన అసలు పార్టీని నడుపుతాడా లేదా అనేటువంటిది పెద్ద డౌట్. ఎందుకంటే తెలంగాణలో తాళం పెట్టేశాడు పార్టీకి,
లేదు అని చెప్పేయటం అయిపోయింది. మనం చూసాం కదా. ఇది అక్కడ పోటీనే చేయలేదు, అసలు తెలంగాణలో పార్టీనే లేదు, వాళ్ళ అధ్యక్షుడు కూడా తీసి పారేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు గారికి 2 రకాలైనటువంటి ఇష్యూస్ ఇవాళ ఆయన ముందు ఉన్నాయి. ఒకటి, ఆయన మీద ఉన్నటువంటి కేసు. నెంబర్ 2, పార్టీ ఇవాళ రోజున అధికారంలోకి వస్తుందని ఆయనకే నమ్మకం లేదు. ఎందుకు లేదు అంటే లేదు అనగానే ఎందుకు లేదు అని చెప్పంటే, నిజానికి ఆయనకు అధికారంలోకి రాగలిగినటువంటి కెపాసిటీ లేదా ఆయనకు ఆ ధైర్యం కనుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తారనో, లేకపోతే ఇంకొక షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అది పుంజుకుంటుందనో, లేకపోతే తన దగ్గరికి చాలా మంది టచ్ లో ఉన్నారనో ఈ మాటలు చెప్పడు. ఎందుకంటే ఈ టచ్ లో ఉన్నారు, 40 మంది మా దగ్గరికి వస్తా ఉంటున్నారు అనేది సంవత్సరంన్నర క్రితం నుంచి చెప్తున్నారు. ఎవరిని మాతో టచ్ లో ఉన్నారు, కానీ ఎవరు టచ్ లో లేరు. అయితే మీరు చూసారో లేదో, 4 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళిపోయారు మన వైఎస్ఆర్సీపీ నుంచి. ఆ వెళ్ళినటువంటి వాళ్ళలో ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు సీట్లు? వాళ్ళు చెప్తున్న ప్రకారం ఒక 2-3 ఇవ్వట్లేదు సీట్లు అని చెప్పేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళా చంద్రబాబు గారికి వ్యతిరేకులే కదా. ఇది ఒకటి ఇక్కడ చూడాల్సినటువంటిది. అంటే ఏంటి, తనకు కూడా తెలుసు జగన్ గారు తీసేసినటువంటి ఆ స్క్రాప్ అని అనకూడదు, స్క్రాప్ లేకపోతే ఏదో అయితే ఉందో వాళ్ళని తీసుకున్నందువల్ల తనకి నష్టమే కానీ లాభం లేదు అనేటువంటిది తనకు తెలుసు. కానీ ఏదో ప్రజల్లో ఇది చేద్దాము అనేటువంటిది ఒక ఆలోచన చంద్రబాబు గారు. రెండొకటి, నిన్న కూడా ఇంక కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క టీడీపీ పార్టీ అది ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా జరగబోతోందేమో అని అనిపిస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్, టీడీపీ ఓల్డ్ ఏజ్ హోమ్ అంతే, ఇంకా అది పార్టీ కాదు ఏవి కాదు. ఎందుకంటే ఈయనకి 75 ఏళ్ళు, ఈయనతో పాటు ఉండేటువంటి రేపు పొద్దున్న ఇక్కడ చేరినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ కూడా అదే దాంట్లో ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరి కాసేపు రెస్ట్ తీసుకుంటమే తప్ప నిజానికి వాళ్ళ ప్రజల్లో వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇంకొకటి విషయం ఏంటంటే, చంద్రబాబు గారే ప్రజల్లో లేరు. చంద్రబాబు గారే ప్రజల్లో లేడు. ఎందుకు ఆ మాట నేను అనాల్సి వస్తుందంటే, నిన్న వారాంత పరుకులు పేపర్లో రాశారు, చంద్రబాబు గారు ఈ నెలలో 25 బహిరంగ సభల్లో ఒక నెలలోనే పార్టిసిపేట్ చేస్తారు, ప్రజల్ని ఉత్తేజపరుస్తారు అని చెప్పనన్నారు. అంటే ప్రజల్లో లేనంటే కదా ఆయన కూడాను. ఈ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళ తెలుగుదేశంకి ఉంది. రెండో వ్యక్తి ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, అసలు ఆయనతోటి ఏంటి అనేటువంటిది ఒకటి ఉంది. రెండోది. మూడోది ఏమిటి, ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఆయనకు అర్థం కావట్లా. భారతీయ జనతా పార్టీ తనతోటి కలిసి వస్తుందా లేదా ఆయనకి డైలమాలో ఉన్నారు. కొన్ని బీజేపీ రాకపోతే కాంగ్రెస్ తోటి వెళ్తే రేపుతున్న కేసుల పరిస్థితి ఏంటి అనేటువంటిది అదొక భయం. ఈ వీటితోటి వాళ్ళ సతమతం అవుతున్నటువంటి చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరినైనా తీసుకుంటే మాత్రం ఆయనకి నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదు. అయితే కొంచెం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అట్లా కొంతమందికి ఇస్తే ఆయన సీట్లు ఇవ్వచ్చేమో కానీ, ఓవరాల్ గా లోకేష్ కూడా చెప్తున్నది ఏంటంటే క్యాండిడేట్లు లేరు, సీట్లలో సరైనటువంటి అభ్యర్థులు దొరకట్లేదు. ఇది జరుగుతుంది సార్. అసలు అంటే ఇప్పుడు ఒక దగ్గర ఉన్న అభ్యర్థిని వీళ్ళు మార్చారు అంటేనే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఈసారి గెలుపు కష్టం అన్న అంచనాకు వచ్చిన తర్వాతే మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. ఈ విషయం అంటే ఎక్కడైనా ఏ పార్టీలో అయినా జరిగేదే, అందరికి అధినేతలందరికీ తెలిసిన విషయం. కానీ కొంత డబ్బు పెట్టగలిగే వాళ్ళు అయినంత మాత్రాన ఇప్పుడు అలా ఒకవేళ చేర్చుకుంటే, బయట నడుస్తున్న చర్చ ప్రకారం అలా చేర్చుకుంటే పార్టీకి నష్టం కదా సార్ అది. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్న టీడీపీ క్యాడర్ కూడా ఒప్పుకుంటుందా? అక్కడ వద్దని తీసేసిన వాళ్ళని ఇక్కడ ఎలా తీసుకొస్తారు మన పార్టీకి నష్టం చేకూర్చేలా అని? ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఆయన అక్కడ పోటీ చేద్దామని అనుకున్నాడు. కానీ దాన్ని జనసేనకి ఇవ్వటము, లేకపోతే వైసీపీ నుంచి జగన్ గారు ఇవ్వనటువంటి వాళ్ళకు కనుక సీట్ ఇస్తే వాళ్ళు 100% కోఆపరేట్ చేయరు. అది చంద్రబాబుకి తెలుసు. కానీ ఒకవేళ డబ్బులు పెట్టేవాడు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ డబ్బులు పెట్టిన వాడు అనుకోండి, ఇచ్చేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా డబ్బు రాజకీయం. ఎందుకంటే ఆయన ఓటర్లకి డబ్బులు పంచడం అనేటువంటిది చంద్రబాబు గారు వచ్చిన తర్వాతనే విపరీతంగా పెరిగిపోయింది. ఆయన మొట్టమొదటి ఎలక్షన్ చేశాడు, ఉండి అత్తిలి ఎలక్షన్. అక్కడ 500 రూపాయల చొప్పున ఇప్పించారు అని చెప్పారని అప్పుడు అక్కడ పోటీ చేసిన రాజు గారు బహిరంగంగానే చెప్పారు, నేను ఎప్పుడు పైసా ఇవ్వలేదు, ఈయన వచ్చి 500 రూపాయలు ఇవ్వాల్సిందేనన్నాడు అని చెప్పని ఆ రకంగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ఆ రకంగా చేస్తారు, ఇది చేస్తారు. ఇంకొకటి మీరు అంటున్నట్టుగా డెఫినెట్ గా ఇవాళ తెలుగుదేశం పార్టీలో అది కూడా వచ్చింది. నాకు తెలిసి నిన్న మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు వీళ్ళందరూ అనేది ఏంటంటే, అసలు నువ్వు ఇవాళ వీళ్ళందరినీ తీసుకుని వచ్చి మా మీద పెడతావేంటి, మేము ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాము, పార్టీలో పనిచేస్తున్నాము, అటువంటిది మమ్మల్ని తీసేసి నువ్వు ఎవరో జనసేన వాళ్ళనో లేకపోతే అక్కడి నుంచి పట్టుకొచ్చిన వాళ్ళని పెడితే పార్టీ ఎట్లా, అసలు ఏమిటిది అని చెప్పనేటువంటిది జరుగుతూ ఉంది. ఆల్రెడీ చాలా మంది అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు కూడా. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు 4 సంవత్సరాల పాటు పార్టీకి నిలబడి మేము ఉంటే ఇవాళ నువ్వు అందులో నుంచి వచ్చే వాళ్ళని ఎట్లా తీసుకుంటావు అనేటువంటిది జరిగింది.
కాబట్టి ఇవాళ రోజున చంద్రబాబు గారి యొక్క పరిస్థితి ఏంటంటే, ముందు చూస్తే ఏదో నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఆయన పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారు వచ్చేసేసి ఒకటి మాత్రం నిజం, మేము తీసేసినటువంటి వాళ్ళల్లో ఒక 5 to 6% మాక్సిమం 10% వరకు క్యాండిడేట్లను ఆయన తీసుకోక తప్పదు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో అసలు వ్యక్తులు లేరు ఇవాళ రోజున. పోటీ చేసే దరఖాస్తు చేసే వాళ్ళు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేరు. ఆ పరిస్థితుల్లో తీసుకోక తప్పదు. నెంబర్ 1. నెంబర్ 2, నాకు తెలిసినంత వరకు జనసేన చంద్రబాబు గారితో ఉండదు. డెఫినెట్ అది. జనసేన డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ సీట్లు ఏదో 20, 25 ఎన్నో ఇస్తా అన్నాడు. ఆ 20, 25 సీట్లలో కూడా ఈయనకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఓవరాల్ గా కనుక చూసినట్లయితే ఇవాళ క్యాండిడేట్స్ దొరికేటువంటి పరిస్థితి లేకపోవటం, డబ్బులు లేకపోవటం కాకుండా, నాకు నిన్న ఎవరో కొంతమంది చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీటుకి వాటికి పోటీ చేయడానికి 40 కోట్లు అట్లా డిపాజిట్ చేయండి మా దగ్గర, తర్వాత ఎలక్షన్స్ లో అవి ఖర్చు పెట్టిస్తాము అని చెప్పని అడుగుతున్నారట. ఎందుకు అడుగుతున్నారంటే, డబ్బు పెడతామని చెప్పని వచ్చి బీఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పెట్టకపోతే అదో ప్రాబ్లం ఉంది ఇప్పుడు వాళ్ళకి. రెండోది, చంద్రబాబు గారి దగ్గర ఒక నైజం ఉంది. ఆయన ఏంటంటే ఎదుటి వాళ్ళ చేత డబ్బులు పెట్టిస్తాడు తప్ప ఆయన జేబులోంచి పైసా పెట్టి మాత్రం ఏమీ చేయడు. ప్రతి ఎలక్షన్ కూడా ఎవరో ఒక ఇన్వెస్టర్స్ చూసుకుంటాడు. ఆయా రాజ్యసభ ఇస్తాను అంటాడు, లేకపోతే 100 కోట్లు 200 కోట్లు అంటాడు, లేదా పార్లమెంట్ కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలంటాడు, తెస్తాడు. అట్లా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళతోటి డబ్బు రాజకీయం చేస్తారు. ఒక రకమైన ఐపీఎల్ మ్యాచ్ లాగా అనమాట. ఆయన పెట్టుకున్నాడు ఆ పార్టీలోకి ప్లేయర్స్ కొనుక్కుంటాడు. ఆ ప్లేయర్స్ కొనుక్కునేటప్పుడు అక్కడైతే ఏమవుతుంది, డబ్బులు ఇస్తారు ప్లేయర్స్ కి. కానీ ఇక్కడ కొంతమంది ప్లేయర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు ఈయన. అది ఈయన గొప్ప ఐపీఎల్ అనమాట ఇది. ఈ రకంగా ఆయన ముందుకు పోతాడే తప్ప, నాకు ఉన్నంత మటుకు చంద్రబాబు గారు ఈ స్క్రాప్ కొనుక్కుని, లేకపోతే స్క్రాప్ కొనుక్కోవడం కూడా కాదు, స్క్రాప్ తీసుకుని ఆ సైకిల్ మీద ఎత్తుకుని, అసలు ఆల్రెడీ తుప్పు పట్టిన సైకిల్, టైర్ పంచర్ అయినటువంటి సైకిల్ మీద ఆయన ముందు తెలుగుదేశం పార్టీని నడుపుతాడు అనేటువంటిది నా వరకైతే నమ్మకం లేదు. అయితే ఒకటి మాత్రం మనం చెప్పచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కానీ, లేకపోతేనేమన్నా ఆయన మారుస్తున్నటువంటి విధానం 175 కి 175 అనేటువంటి పద్ధతులు ఆయన ఎంటం కానివ్వండి. ఇదే కాకుండా ఇంకొక చంద్రబాబు గారికి ఇంకో థ్రెట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది రెడ్డిస్నే తీసేసేసారు. ఒక 3-4 రెడ్లను తీసేసి బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపొద్దున ప్రజల్లో ఏమొస్తుందంటే, చంద్రబాబు గారి యొక్క సామాజిక వర్గానికి అంత ఇస్తాడు, చంద్రబాబు గారి యొక్క సామాజిక వర్గంలో బీసీలకు ఎక్కడన్నా ఇచ్చాడా లేదా, ఎందుకంటే బీసీల పార్టీ అని చెప్తాడు కదా, మరి ఏం చేస్తాడు అనేటువంటిది కూడా రేపు పొద్దున్న కనుక స్టార్ట్ అయిందంటే, అసలు చంద్రబాబు గారి యొక్క కుప్పం సీట్ కూడా ఆయన ఓడిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. సో చూడాలి సార్, అయితే ఏం జరుగుతుంది అని మీరు చెప్పిన విశ్లేషణ ప్రకారం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.